ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను కుందును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు ఇచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దాన వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు వారు పాపము చేసి దేవునికి వ్యతిరేకులుగా మారి దేవునికి వ్యతిరేకమైన పనులు వారు చేసినట్లు మనం చూస్తాం. అయితే దేవుడు వారి పాపములకు వారిని పశ్చాత్తాపపడమని ఒక అద్భుతమైన పిలుపును వారికి ఇస్తున్నట్లు మనం చూస్తాం. ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తూ మీ పాపముల విషయమై మీరు పశ్చాత్తాపపడండి అని హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు ప్రేమపూర్వకమైన ఒక పిలుపును దేవుడు ఇస్తున్నట్లు హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మాటలు తెలియపరుస్తూ వారి పాపములే వారి పతనానికి దారి తీశాయని దేవుడు తెలియపరుస్తూ అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పశ్చాత్తాపపడమని పిలుపునిస్తున్నట్లు మనం చూస్తాం. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి ఆత్మీయతలో ఉన్నారంటే వారు పాపం చేస్తున్నారు, పాపంలోనే వారు ఉంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా పతన స్థితిలోనే వారు ఉంటూ పతనమైన ఆత్మీయ స్థితిలోనే వారు ఉంటూ బలులు వారు అర్పిస్తున్నట్లు మనం చూస్తాం. అంటే బలి అర్పణలు దేవుని దగ్గర తీసుకుని వస్తున్నట్లు మనం చూస్తాం. పాపములోనే బ్రతుకుతూ ఉన్నారు, పాపం చేస్తూనే బ్రతుకుతూ ఉన్నారు, ఆ పాపములోనే ఉంటూ బలి అర్పణలు దేవునికి అర్పిస్తున్నట్లు మనం చూస్తాం. అయితే దేవుడు వారిని హెచ్చరిస్తూ వారి అర్థము లేని బలి అర్పణల కంటే ప్రియమైన దేవుని బిడ్డలారా విధేయత, సంపూర్ణ విశ్వాసం, హృదయ పరివర్తన ఆయన కోరినది అని ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పాపంలోనే ఉంటూ అర్థము లేని బలి అర్పణలు అర్పించుట కంటే విధేయతను నేను కోరుతూ ఉన్నాను, సంపూర్ణ విశ్వాసాన్ని నేను మీ వద్ద నుండి కోరుతూ ఉన్నాను, హృదయ పరివర్తన నేను కోరుతున్నానని దేవుడు తెలియపరిచినట్లు మనం చూస్తాం. హృదయ పరివర్తన కలిగి అప్పుడు మీరు బలులు అర్పించండి, అప్పుడు మీరు బలి అర్పణలు నా సన్నిధికి తీసుకుని రండి, అప్పుడు నేను వాటిని అంగీకరిస్తాను, స్వీకరిస్తాను, వాటిని అంగీకరించి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు ఆ 14వ అధ్యాయం 1 నుండి 4 వరకు మాట్లాడుతున్న ఆ వచ్చిన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు కోరే ఆత్మీయతను వారు కలిగి ఉంటారో అప్పుడు దేవుడు అంటున్నాడు, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను మీ పట్ల ఉంటానని, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను కుందునని దేవుడు వారికి వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచుని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ మంచు ఎటువంటి మంచు అంటే దేవుని దీవెనతో కూడిన మంచు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రతి ఉదయమున క్రొత్తగా కురిసే మంచు వలె ఆశీర్వాదపు మంచుగా దేవుడు ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. అంటే దినదినము నూతనమైన ఆశీర్వాదములతో తన ప్రజలను నింపుతాను, తన ప్రజలను నడిపిస్తానని దేవుడి వాగ్దానం ద్వారా తెలియపరుస్తూ, అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది ఆశీర్వాదపు మంచు అని మనము దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆదికాండం 27వ అధ్యాయం 28వ వచనంలో యాసావు అనుకొని యాకోబును ఇస్సాకు దీవించిన వచ్చిన ఆశీర్వాదపు వచ్చిన భాగాల్లో మనం చూస్తున్నప్పుడు ఆకాశపు మంచు అని మనం చూస్తాం. ఈ ఆకాశపు మంచు దేవుని ఆశీర్వాదపు మంచు అని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆశీర్వాదపు మంచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినదినము దేవుని ఆశీర్వాదపు మంచును ఆయన కురిపిస్తానని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుతో వాగ్దానం చేసినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దినదినము మనం దేవుని ఆశీర్వాదపు మంచును పొందుకునే వారిగా ఉండాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది క్రీస్తును కలిగిన క్రైస్తవులైన వారు దేవుని ఆశీర్వాదపు మంచును
పొందుకోలేని వారిగా ఉంటున్నారు. మంచు కురవలేని స్థితిలో వారు ఉంటున్నారు. దేవుని ఆశీర్వాదపు మంచును పొందుకోలేని స్థితిలో వారు ఉంటున్నారు. ఈ మంచు కురవలేని స్థితికి కారణం ఏంటంటే హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నప్పుడు హగ్గై ప్రవక్త అంటూ ఉంటాడు, మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది. అంటే మంచు కురవలేని స్థితి శాపమునకు సూచనగా ఉంది. దేవుని ఆశీర్వాదాలు పొందలేని స్థితికి సూచనగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆకాశపు మంచు కురవకై ఉన్నది అంటే మిమ్మల్ని బట్టే, మీరు కలిగి ఉన్న ఆత్మీయ జీవితాన్ని బట్టే, మీరు పాపమునకు ప్రాముఖ్యతనివ్వడాన్ని బట్టే మీ మీద దేవుని ఆశీర్వాదములు రాకుండా ఉన్నాయని అక్కడ హగ్గై ప్రవక్త తెలియపరుస్తున్నట్లు మనం చూస్తాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచు కురవని స్థితి దేనికి సూచనగా ఉందంటే నిరుద్యోగానికి సూచనగా ఉంది. ఎన్నో సంవత్సరాలు ప్రయత్నిస్తున్న నిరుద్యోగ స్థితినే కలిగి ఉంటున్నారంటే అది మంచు కురవలేని స్థితి అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా వివాహం జరిగి ఉన్న గర్భఫలాన్ని పొందలేని స్థితిలో ఉన్నారంటే అది మంచు కురవలేని స్థితి. సంతానలేమి అనే స్థితిలో ఉన్నారంటే అది మంచు కురవలేని స్థితి. అంతేకాకుండా చాలా కుటుంబాల్లో శుభకార్యాలు జరగలేని స్థితి, అది కూడా మంచు కురవలేని స్థితి. శుభకార్యాలు జరిగి కుటుంబాల్లో సంతోషము కలగవలసి ఉంటుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, శుభకార్యాలే లేని కుటుంబాలుగా అనేక కుటుంబాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వారి జీవితాల్లో మంచు, ఆకాశపు మంచు, దేవుని ఆశీర్వాదపు మంచు కురవలేదు గనుక అని మనము తప్పక తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా చాలామంది జీవితాల్లో పరిశుద్ధాత్మను వారు పొందుకోలేని వారుగా ఉంటూ ఉంటారు. ఆత్మీయ అభివృద్ధిని కలిగి లేని వారుగా ఉంటూ ఉంటారు. ఇది కూడా మంచు కురవలేని స్థితికి సూచనగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అనుకున్నది సాధించలేని వారుగా చాలా మంది ఉంటూ ఉంటారు. అనేక గురి లక్ష్యాలను వారు పెట్టుకుంటూ ఉంటారు, కానీ ఏ సంవత్సరము కూడా దాన్ని సాధించలేని స్థితిలోనే ఉంటూ ఉంటారు. సమస్తము వారికి అసాధ్యంగా కనబడుతూ ఏది కూడా సాధించలేని స్థితిలో వారు ఉంటూ ఉంటారు. ఇది కూడా మంచు కురవలేని స్థితికి సూచనగా ఉంది. అంతేకాకుండా ఇంటిలో కరువు కరమైన స్థితిగతులు అంటే సమృద్ధి లేని స్థితిగతులు, ఇది కూడా మంచు కురవలేని స్థితికి సూచనగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇవన్నీ కూడా మంచు కురవలేని స్థితికి సూచనగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి మంచు కురవలేని స్థితిలో మీరు ఉన్నట్లయితే, ఇటువంటి మంచు కురవలేని స్థితికి కారణం ఏంటంటే మీ పాపమే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ఆశీర్వాదపు మంచును పొందుకోకుండా, దేవుని ఆశీర్వాదపు మంచు మీ మీద మీ కుటుంబాల మీద కురవకుండా చేస్తున్నది ఏంటంటే మీ పాపములే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాయి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మీ పాపముల విషయమై మీరు పశ్చాత్తాప పడతారో దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకొని మీ పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాప పడి దాన్ని విడిచిపెట్టి దేవుడు కోరే ఆత్మీయతలను మీరు వస్తే ఆశీర్వాదపు మంచును ఆయన కురిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదపు మంచిగా మీ పట్ల ఉంటానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరుద్యోగ స్థితి నుండి దేవుడు ఉద్యోగాన్ని ఆయన అనుగ్రహించి ఆశీర్వాదపు అంటే ఉద్యోగం అనే ఆశీర్వాదపు మంచును ఆయన దయచేస్తానంటున్నాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉద్యోగమును అనుగ్రహించేవాడు దేవుడే అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. దానియేలును చూస్తున్నప్పుడు దానియేలుకు ఉద్యోగం ఇచ్చిన వాడు ఆయనే, అధికారపు స్థితిలో నిలవబెట్టిన వాడు ఆయనే, అత్యధికంగా వర్ధలు చేస్తూ దానియేలు జీవితాన్ని ఆశీర్వదించిన వాడు కూడా దేవుడే అని మనం చూస్తాం. యోసేపుకి ఐగుప్తు దేశంలో ఒక అధికారిక స్థితిని ఇచ్చిన వాడు కూడా దేవుడే అని మనం చూస్తాం. గనుక ఈ విషయాలు మనకి ఏం తెలియపరుస్తున్నాయంటే ఉద్యోగము దయచేవాడు దేవుడే అని మనము తప్పక తెలుసుకోవాలి. ఉద్యోగం అనే ఆశీర్వాదపు మంచును ఆయన కురిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా గర్భఫలమును అనుగ్రహించేవాడు ఆయనే, సంతానలేమి నుండి సంతానము పొందుకునే స్థితికి సంతానమును ఇవ్వడమే కాకుండా ఆ సంతానాన్ని విస్తరింపజేసే అటువంటి ఆశీర్వాదమును కూడా దయచేయగలవాడు దేవుడే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధాత్మను దయచేవాడు ఆయనే, ఆత్మీయ అభివృద్ధిని దయచేసేవాడు కూడా ఆయనే, దినదినము ఆత్మలో అభివృద్ధిని కలుగు చేయవాడు కూడా దేవుడే అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాకుండా సంతోషము కలిగించే, కుటుంబాల్లో సంతోషాన్ని కలుగు చేసే, శుభకార్యాలు జరిగించే దేవుడు కూడా ఆయనే అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తాన్ని మన పక్షంగా ఉండి సాధ్యపరిచేవాడు కూడా దేవుడే అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆశీర్వాదపు మంచును మన పట్ల ఆయన కురిపిస్తాను అంటున్నాడు. ఇటువంటి ఆశీర్వాదపు మంచును మనకు దయచేస్తానని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. గనుక చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను కుందునని వాగ్దానం చేసిన దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకే కాదు, కానీ ఆయన్ని కలిగి ఆయన విశ్వాసంలో కొనసాగుతున్న
కొనసాగుతున్న మనకు కూడా దేవుడి వాగ్దానం ఇస్తున్నారు. విశ్వసించి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపముల విషయమై పశ్చాత్తాపపడి దేవుడు కోరే హృదయ పరివర్తన, దేవుడు కోరే విధేయత, దేవుడు కోరే సంపూర్ణ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదపు మంచును మనం పొందుకుంటాం. అట్టి రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నారు. ఎవరైతే ఆయన కోరే ఆత్మీయతను కలిగి ఉంటారో వారి మీద ఆయన ఆశీర్వాదపు మంచును కురిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. మంచుగా, ఆశీర్వాదపు మంచుగా మీ పట్ల ఆయన ఉంటానని, దినదినము నూతనమైన కార్యములతో మిమ్మల్ని తృప్తిపరుస్తానని, దినదినము నూతనమైన ఆశీర్వాదములతో మిమ్మల్ని దీవిస్తానని, నూతనమైన కృపతో మిమ్మల్ని దీవిస్తానని దేవుడి వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు కోరే ఆత్మీయతను మనం కలిగి దేవుని ఆశీర్వాదపు మంచును మనం పొందుకుందాం. దేవుని నిండైన నూతనమైన దీవెనలను మనము మన కుటుంబాలు స్వతంత్రించుకుందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు. చెట్టునకు మంచి ఉన్నట్లు నేను అతనికి ఉందునని దేవానాడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసిన దేవ ఆశీర్వాదం మంచిగా ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఎవరైతే వారి పాపం విషయం పశ్చాత్తాపపడి మంచు కొరవలేని స్థితి, ఇది పాపం, మా పాపం వల్లే ఇటువంటి స్థితిలో మేము ఉన్నామని గ్రహించి నీ సన్నిధికి వచ్చి ఎవరైతే పశ్చాత్తాపడతారో వారి జీవితాల్లో, వారి కుటుంబాల మీద, వారి మీద ఆశీర్వాదపు మంచును కురిపిస్తానని ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు. దేవ, నీవు కోరే ఆత్మీయతను నీ ప్రియ బిడ్డలందరూ కలిగి నీ ఆశీర్వాదం మంచును వారు పొందుకున్నట్లు మీరు సహాయం చేయమని, ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించమని, ఈ దినము వారు తలపెడుతున్న కార్యములను సఫలపరిచి వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి వారి నూరంతులుగా ఆశీర్వదించమని వేడుకొనిచ్చు. సమస్త ఘనత ప్రభావం నీకొక్కడికి మాత్రమే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.